భారతీయ నిరుద్యోగులకి గుడ్ న్యూస్. సహజంగా భారతదేశంలో జనాభాతో పాటుగా నిరుద్యోగం కూడా ఎక్కువే. ప్రతి సంవత్సరం భారతదేశంలో 2 కోట్ల మంది యువత డిగ్రీ పట్టాలు కానీ, డిప్లొమా పట్టాలో ఏదో ఒక విద్యా సంస్థ నుంచి పట్టాలు తీసుకొని జాబ్ మార్కెట్లోకి ప్రవేశిస్తూ ఉంటారు. కానీ జాబ్స్ మాత్రం 60 లక్షలు 70 లక్షలు దాటవు. ప్రతి సంవత్సరం 2 కోట్ల మంది ఎడ్యుకేషన్ పూర్తి చేసుకొని మార్కెట్లోకి వస్తూ ఉంటే జాబ్ జనరేషన్ 60 లక్షలు దాటుతుంది. ఇక ఉన్నత విద్య చదివిన వాళ్ళు, ప్రతిష్టాత్మక సంస్థల్లో ఐఐటి ఐఎంలు చదివిన వాళ్ళు, బిర్లా ఇన్స్టిట్యూట్లో చదివిన వాళ్ళు, ఇలా ప్రతిష్టాత్మక సంస్థల్లో చదువుకున్న వారంతా అమెరికా, కెనడా, బ్రిటన్, ఆస్ట్రేలియా, సింగపూర్, అక్కడికి కుదరకపోతే కనీసం మలేషియా, ఇక జర్మనీ, నెదర్లాండ్స్, అక్కడికి కుదరకపోతే పోర్చుగల్, ఏదో ఒక దేశం వెళ్ళి కనీసం నెలకు 4-5 లక్షల ప్యాకేజీతో స్థిరపడిపోతూ ఉంటారు. ఇక ఈ డిప్లొమాలు చేసిన వాళ్ళు వీళ్ళంతా దుబాయ్లో ఎక్కువ వీళ్ళకి అవకాశాలు ఉంటాయి. నిర్మాణ రంగంలో ముఖ్యంగా అన్స్కిల్డ్, కొంచెం పెద్ద స్కిల్ తక్కువగా ఉండే డ్రైవర్ పోస్టులు, హౌస్ కీపింగు, ఇలాంటివన్నీ దుబాయ్లో ఎక్కువగా భారతీయులు 60 లక్షల మంది ఉన్నారు. ఇక రష్యాకి భారతీయుల వలస ఉన్నా చాలా తక్కువ. రష్యాలో ఉద్యోగ అవకాశాలు కూడా కొంచెం తక్కువగా ఉంటాయి. అయితే ఇటీవల కాలంలో రష్యాలో జనాభా వేగంగా పడిపోయింది. ఒకవైపు ఉక్రెయిన్తో యుద్ధంతో రష్యాలో సైనికులు పెద్ద ఎత్తున ప్రాణాలు కోల్పోయారు. రష్యాలో జనాభా పెరుగుదల రేటు కన్నా కూడా మరణాలే ఎక్కువ ఉన్నాయి. అంత పెద్ద దేశంలో, ప్రపంచంలోనే అతిపెద్ద దేశంలో కేవలం జనాభా 10 కోట్లు మాత్రమే. దీంతో రష్యాలో మ్యాన్ పవర్ షార్టేజీ దారుణంగా ఉంది. విదేశాల నుంచి ఈ నిరుద్యోగులను తీసుకొచ్చి ఎంప్లాయ్మెంట్ చేసేందుకు రష్యా ప్రభుత్వం సిద్ధమైంది. పుతిన్ ఒక స్పష్టమైన ప్రకటన చేశారు. 80,000 మంది భారతీయులని జాబ్ మార్కెట్లోకి తీసుకోవాలి, ఇండస్ట్రీలో కానీ చెప్పేసి ప్రకటన చేశారు. ముఖ్యంగా జౌళి రంగంలో, నిర్మాణ రంగంలో, ఎలక్ట్రానిక్స్ రంగంలో చాలా మ్యాన్ పవర్ షార్టేజ్ తీవ్రంగా ఉండి ఇండస్ట్రీస్ కూడా మూతపడతా ఉన్నాయి. దీంతో భారతీయులు అయితే రష్యాతో మంచి సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఉగ్రవాదం లాంటి సమస్యలు రాకుండా ఉంటాయని భారతీయులకి ముందుగా ప్రిఫరెన్స్ ఇవ్వబోతా ఉన్నారు. రాబోయే కొద్ది రోజుల్లో దీనికి సంబంధించి పుతిన్ కూడా ఒక స్పష్టమైన ప్రకటన ఇప్పటికే చేశారు. రిక్రూట్మెంట్ కూడా స్టార్ట్ కాబోతా ఉంది. నిరుద్యోగ యువత సిద్ధంగా ఉండండి. ఇప్పటికే మీకున్న డిగ్రీలు, డిప్లొమాలతో పాటుగా స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించిన సర్టిఫికేట్స్ కూడా తీసుకొని సిద్ధంగా ఉంటే నేను చెప్పిన ఇప్పుడు ఈ 3 రంగాల్లో పెద్ద ఎత్తున అవకాశాలు రాబోతా ఉన్నాయి. మంచి దేశం, అభివృద్ధి చెందిన దేశం, క్రైమ్ రేట్ కూడా తక్కువగా ఉంటుంది. భారతదేశం నుంచి చాలామంది ఎంబీబీఎస్ చేయడానికి, చదువుకోవడానికి చాలామంది రష్యా వెళ్తూ ఉంటారు. అలాంటి వారు వీడియోస్ కూడా మీరు చూడండి, చక్కగా ఉంటుంది. అయితే అమెరికాతో పోల్చుకొని అంత పెద్ద ప్యాకేజీలు ఊహించుకోవద్దు. భారతదేశం కన్నా ప్యాకేజీ బెటర్గా ఉంటుంది. అమెరికాతో పోల్చుకుంటే 50% తక్కువగా ఉంటుంది. రాబోయే కొద్ది రోజుల్లో దీనికి సంబంధించి ఒక కీలక అప్డేట్ రాబోతా ఉంది. వచ్చిన తర్వాత మరిన్ని వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం.